చూడండి ఇంత అద్మానంగా ఇట్లా బయళ్ళు ఇట్లా చనిపోతా ఉంటే మనం ఏం చేయలేక ఇట్లా చూడు ఇట్లా కొమ్మలే ఇట్లా. ఇంకా నెక్స్ట్ ఈ చెట్టు ఆడ ఇంకోటి పోయినాయి, ఇవి రెండు పోయినాయి చూడండి ఈ గ్యాప్లో. అయ్యో చూడండి ఆడ ఒకటి కనిపిస్తుంది కదా, చూడు ఇట్లా చెట్లు ఈ విధంగా పోతూ ఉంటే ఏం చేయలేకపోతాం అన్నమాట. చూడు ఇది ఎండిపోయింది. నెక్స్ట్ దీని వంతు వచ్చింది చూడండి, ఇది ఎట్లా డల్ అయిపోతుందో మీకు కనిపిస్తుందా, నీట్గా కనిపిస్తుందో ఏమో నాకైతే అర్థం కాలే. చూడు ఇంత ఘోరంగా ఉంది దీని పరిస్థితి అయితే కన్నా. నెక్స్ట్ ఇదే లోపలికి పోయి చూద్దాము. చూడండి ఇట్లా తాట పోయి ఈ విధంగా తెల్లగా మీకు అనిపిస్తుందో లేదో, ఇది తెల్లగా కనిపిస్తుందో గ్రీన్గా కనిపిస్తుందో నాకైతే అర్థం కాలే. తెల్లగా ఇది కదా పొట్టు ఇట్లా పోయి ఇట్లా బంక కారడం చనిపోవడం. దీనికి మనం ఏం చేస్తామంటే చూడండి ఇది స్ప్రే కొడదాం. చూడండి డ్రిప్ ఆయిల్ ఉంటే దూరంగా వేసుకోండి. వీడేంద్ర పిచ్చోడు ఇటు చేస్తాడని మాత్రం అనుకోకండి. ఇది ఒక ప్రయోగం, ఇది కూడా ఒక ప్రయోగం. ఈ ప్రయోగం ఎందుకు అనిపించిందంటే, అగ్ని ముందర మనుషులు తట్టుకోలేరు, పెద్ద పులులు తట్టుకోలేవు, సింహాలు తట్టుకోలేవు, లాస్ట్కు పెద్ద నహంబావులు ఇట్లా పాములు పురుగులు కూడా అగ్ని ముందర తట్టుకోలేవు. ఆఫ్టర్ ఆల్ ఈ పురుగులు ఎంత మాత్రం తట్టుకుంటాయని చెప్పి స్ప్రే కొట్టి అంటియాలని చూసినా ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా? రైతుకు అతి తక్కువ ధరలో ఎన్నిసార్లు నేనైతే కన్నా ఈ పులుసు పురుగుకే 4 సార్లు 5 సార్లు ఇట్లా స్ప్రేయింగ్ చేసి అలైట్ అంట నానాక రకాల మందు, ఎన్ని రకాల మందులు అంటే అన్ని రకాలు, పైథలాక్సిన్ 84 3 సార్లు కొట్టి మళ్ళా దాంట్లోకి పౌడర్ అంట ఇవెంట కొట్టి ఏ మాత్రం ఉపయోగం రాలే. లాస్ట్కు నేను ఒకటి క్లోరోఫైరోపాసు ఇట్లాంటివి 3 రకాలు కలిపి కొట్టింటే మొదుళ్లకు పేస్ట్ లాగా పట్టించుంటే కొంచెం అంతో ఇంతో మేలైంది. అది కూడా కాకుండా ఇప్పుడు చూద్దాం, ఇదైతే కన్నా చచ్చిపోతుందా లేదా అని చెప్పి ఖచ్చితంగా అంటే 5-6 రోజులు చూసినా ఇది మామూలుగా వాడు పట్టిన తర్వాత వితిన్ 4 days నుంచి 5 daysలో చెట్టు ఎండిపోతుంది ఖచ్చితంగా. అంటే ఇది చేసిన తర్వాత ఇప్పుడు వారం రోజులు అవుతుంది చూస్తానా, ఎండిపోలే. వారం రోజుల తర్వాతనే మీకు ఈ వీడియో పెట్టినా. అంటే గొప్పగా ఏదో మళ్ళీ చెట్టు అభివృద్ధి అవుతుందని కాదు, సావలే. ఈ చెట్టు అయితే కన్నా చచ్చిపోలే. ఈ చెట్టుతో పాటు ఇంకో చెట్టు కొమ్మ ఎండిపోయింది. అది కూడా మీరు చూస్తారు చూడండి. అయితే పూర్తిగా ఇప్పుడు 1 లీటర్ పెట్రోల్ తెచ్చుకునే 1/2 లీటర్ ఒకదానికి వినియోగించడం ఖచ్చితంగా. అంటే 2 చెట్లు చావలే, 1 చెట్టు కాదు. ఎందుకంటే దీనికి చిన్న పేను మాదిరి బంక్ ఉంటుంది అన్నమాట. ఈ అగ్నికి ఖచ్చితంగా అంటే అది చచ్చిపోయినట్లే ఉంది, బూడిదైపోయింటుంది, ఇంకా ఏముండదు అనిపిస్తుంది. ఫస్ట్ స్ప్రేయింగ్ కొడితే ఆ స్ప్రే ఆ తాటకు అసలు ఏమాత్రం దానికి చెవు వెచ్చగాలి. అందుకనే డబ్బా మూత తీసి చూడు అంటు పెట్టినాం. అయితే పెట్రోల్ కాబట్టి ఆ పెట్రోల్ పవర్ నేను మళ్ళీ నేను అయిపోయిన తర్వాత కూడా చెట్టును చేయబట్టుకొని తాకి చూసినాం అనమాట. ఎక్కువ హీట్ అయిందా, నార్మల్ హీట్లోనే ఉందా, ఎంత మాత్రం హీట్ అయిందని చెప్పి. అది 1 నిమిషమే మండేది కాబట్టి ఎక్కువ హీట్ కాలే, చెట్టు కూడా పెద్ద ఎక్కువ హీట్ కాకోకుండా మళ్ళీ వితిన్ 2 నిమిషాల్లోనే ఆరిపోతుంది అన్నమాట. అది 2 నిమిషాలు కూడా కాదు, 2 సెకండ్లలోనే ఆల్మోస్ట్ అట్లా ఆరిపోవడం వల్ల ఊరికి ఆ పురుగులు మాత్రమే చచ్చిపోతాయని నాకు అనిపించింది. చెట్టుకైతే ఏ ఎఫెక్ట్ జరగలే. చూద్దాం ఇంకో వారం కాకపోతే, ఇప్పుడు మామూలుగా 3-4 రోజుల్లోనే చచ్చిపోయే చెట్లు ఇప్పుడు వారం రోజులు అవుతుంది ఇంకా అట్లే ఉన్నాయి అన్నమాట.
ఇంకా వాన వచ్చేంత వరకు ఏదో ఈ తెగులు అట్లే ఊరికే బతికినా కూడా మనం సక్సెస్ అయినట్లే. ఎందుకంటే ఒక వాన వచ్చిన తర్వాత మళ్ళీ ఇగురులేసి మళ్ళీ కొత్తగా చెట్టు తయారవుతుంది అనమాట. ఇది కూడా ఒక చిన్న ప్రయోగం. అయితే మనకు పోయేది ఏముంది, 1 లీటర్ ఓన్లీ పెట్రోల్ మాత్రమే పోతుంది. చెట్టు ఆటోమేటిక్గా ఇది ఆల్రెడీ చనిపోయే చెట్టు కాబట్టి ఇది ఆల్రెడీ మనమేం బతికున్న చెట్ల మీద ప్రయోగం చేయడం లేదు. ఇది ఏదో విధంగా రైతే శాస్త్రవేత్త కావాలనేది నేను దీనికి ప్రతిసారి ఇంతకుముందు కూడా మీరే ప్రయత్నించండి. ఇదిగో ఇంకో చెట్టు దగ్గర కూడా వచ్చినాం చూడు. ఏదో విధంగా ప్రయత్నం చేస్తూనే ఉంటే ఇలాంటి ఆలోచనలు పిచ్చోడే అనుకోని లాస్ట్కు, ఒకవేళ నన్నే పిచ్చోడు అనుకోండి, మీరు ఏం బాధలేదు. అయితే సక్సెస్ అనేది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తుంది. 1 లీటర్ పెట్రోల్ మాత్రమే తెచ్చుకుని దానికి మాత్రం దీనికి మాత్రం 2 అయినాయి. ఈ 2 చెట్లు మాత్రం మిగతాటి వితిన్ 4 days 5 daysలో చనిపోయేటివి చూడు. 1 నిమిషం అట్లే శాఖం పెట్టడం చూడు, వెంటనే ఆరిపోతుంది చూడు. అది ఏం పెద్ద దీనికి ఎఫెక్ట్ కూడా ఉంది. మీరు చూసినట్లుగానే మీరు కూడా నా ప్రయత్నమే కాదు, మీరు కూడా కామెంట్స్ చేయండి, పిచ్చోనన్నా చేయండి, లేకపోతే నా పని చేసిందన్నా అని కామెంట్స్ పెట్టండి ప్లీజ్. ఏదో ఒకటి చేయండి. చూడండి దాని కింద పురుగులు ఉంటాయన్నమాట, ఇట్లా పారాడుతుంటాయి బాగా పచ్చులు వేసినప్పుడు. ఇప్పుడు చూడండి ఒక్క పురుగు ఏమన్నా ఉందేమో దాంట్లో చూడండి. అది ఏం ఎఫెక్ట్ కాలేదనిపించింది. ప్లీజ్ కనిపెట్టండి. ఇలాంటిది సక్సెస్ అయితే మటుకు నాకు సపోర్ట్గా ఇంకా 10 మంది కామెంట్స్ చేయండి. మీరు మంచి చెట్లకు మాత్రం కాదు, చనిపోతున్నాయి బంక గారేది కూడా ఆ హీట్కు కారిపోయిందనమాట. బంక కూడా ఆ గమ్ము మాదిరి అదంతా కారుతుందిగా, అది కూడా ఆ శాఖానికి హీట్కు కారిపోయి సైడ్కి అదే కొమ్మలు కూడా కారిపోయిందనమాట. ఇప్పుడు చూద్దాం, ఒకవేళ మనమేం మంచి చెట్లకు మాత్రం చేయలేదు కదా, ఇది ఎలాగో చచ్చిపోతాయి. కొంచెం వాడు పడతానని అంటే కేవలం వాడు పట్టినాక ఈ ప్రయోగం చేద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.